క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, సాక్ష్యం అంటే ఏమిటి? సాక్ష్యం అంటే మన జీవితంలో ఎదురయ్యే ఒక వ్యక్తిగత అనుభవం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 20వ వచనంలో యేసు ప్రభు శిష్యులు అయినటువంటి పేతురు యోహానులు బహిరంగ సాక్ష్యం పలుకుతూ అంటారు, మేము మా కనులతో చూసిన దానిని గురించి, మా చెవులతో వినదాన్ని గురించి మాట్లాడకుండా ఉండలేకపోతున్నాం అంటారు. ఇది బహిరంగ సాక్ష్యము అంటే. ఈనాటి దివ్యగ్రంథ పట్టణాల్లో మనం ఇద్దరు వ్యక్తుల గురించి వింటూ ఉంటాం. మొట్టమొదటిగా మోషే గారు, ఇక రెండవదిగా యోహాను గారు. దేవుడు ఈ ఇద్దరిని ఎన్నుకుని వీరిద్దరి దైనందిక జీవితాల్లో వీరిని తనకు తానుగా సాక్షులుగా చేసుకున్నారు. వీరి జీవితాల ద్వారా అధికమైనటువంటి సాక్ష్యాన్ని దేవునికి అందించి ఉన్నారు. అందుకే యెషయా గ్రంథము 43వ అధ్యాయము 10వ వచనంలో మనం వింటూ ఉంటాం. దేవుడు మాట్లాడుతూ అంటారు, ఇశ్రాయేలీయులారా, మీరు నన్ను ఎరిగి నన్ను విశ్వసించి నన్ను మాత్రమే దేవునిగా ఆపాదించి నన్ను మాత్రమే దేవునిగా కొలుస్తూ మీ జీవితాలను ముందుకు కొనసాగించాలి. అందుకే నేను మిమ్ము నా సాక్షులుగా ఎన్నుకున్నాను అని అంటారు. కానీ ఈనాటి మొదటి పట్టణం మనం గమనిస్తే మోషే గారు దేవుని గురించినటువంటి సాక్ష్యాన్ని అందించటం మర్చిపోలేదు. కానీ ఇశ్రాయేలు ప్రజలు మాత్రం దేవుడు చేసినటువంటి కార్యాలన్నింటినీ కూడా చూసినా కానీ వారు లోక సృష్టిలో భాగమైనటువంటి వస్తువులను కొలుస్తూ దేవునికి వ్యతిరేకంగా పాపం కట్టుకొని ఉన్నారు. కానీ మోషే గారు మాత్రం దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలను గురించి ఇశ్రాయేలు ప్రజలతో తమ యొక్క సాక్ష్యాన్ని పంచుకోవడం మర్చిపోలేదు. అదేవిధంగా ఈనాటి సువార్త పఠనంలో మనం వింటూ ఉన్నాం, యోహాను గారు దేవుని గురించినటువంటి సాక్ష్యాన్ని మనకు 5 విధాలుగా వినిపిస్తూ ఉన్నారు. మొట్టమొదటిగా బప్తిస్మ యోహాను గారు యేసు ప్రభుని గురించినటువంటి సాక్ష్యం. యోహాను సువార్త 5వ అధ్యాయము 33వ వచనము. రెండవదిగా యేసు ప్రభు తన దైనందిక జీవితంలో చేసినటువంటి అద్భుత కార్యాలను గురించినటువంటి సాక్ష్యము. యోహాను సువార్త 5వ అధ్యాయము 36వ వచనము. మూడవదిగా తండ్రి అయిన దేవుడు పలికినటువంటి సాక్ష్యము. యోహాను సువార్త 5వ అధ్యాయము 37వ వచనము. నాలుగవదిగా లేఖనముల ద్వారా వినిపిస్తున్నటువంటి సాక్ష్యము. యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనము. ఇక చివరిగా దేవుని గురించి మోషే గారు పలుకుతున్నటువంటి సాక్ష్యం. యోహాను సువార్త 5వ అధ్యాయము 46వ వచనము. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ ప్రపంచంలో దేవుని గురించినటువంటి సాక్ష్యాన్ని అనేక మంది అందించి ఉన్నారు. అప్పుడు ప్రవక్తలు, ఇప్పుడు పునీతులు, ఇప్పుడు అదే విధముగా దేవుని సేవకులు. మరి దేవుని విశ్వసించి అనుసరిస్తున్నటువంటి మనం ఎంతవరకు దేవుని గురించి సాక్ష్యాన్ని అందిస్తూ ఉన్నాం అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని గురించి సాక్ష్యం పలకాలి అంటే మున్ముందుగా మనల్ని మనం వ్యక్తిగతంగా సాక్ష్యం పలకాలి. అటువంటి గొప్ప అనుగ్రహాన్ని, పవిత్రమైనటువంటి జీవితాన్ని గడిపే అనుగ్రహాన్ని దేవుడు మనకు దయచేయనట్లుగా ప్రార్థన చేస్తూ మన జీవితాలను ముందుకు కొనసాగించుకుందాం. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమెన్.